హల్లెలూయా. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వర్లరా, ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము నుండి 34వ వచనం వరకు కొన్ని విలువైనటువంటి మాటలు యేసుస్వామి చేసినటువంటి అద్భుతమైన ప్రసంగములో క్రైస్తవ జీవితము ఏ విధంగా ఉండాలి అనే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు ప్రభు ఆ యొక్క ప్రసంగంలో తెలియజేశారు. ప్రియమైన దేవుని వర్లరా, మనందరికీ తెలిసినట్లుగా దేవుని యొక్క వాక్యములో ఎప్పటికీ కూడా దేవుని యొక్క పిల్లల జీవితాలు ఒక ప్రత్యేకమైనవిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉండటం మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో అలనాడు ఇశ్రాయేలీయులను కూడా దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. మనందరికి కూడా తెలుసు. అలనాడు అంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగాన్ని తనకు పరిశుద్ధమైన జనముగా, తనకు రాజ్యముగా, స్వకీయ జనముగా, సొత్తుగా చేసుకున్నాడు. మనందరికీ కూడా తెలుసు. ఇక అంతకంటే ముందుకు మనం వెళ్ళగలిగితే అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనందరికీ తెలుసు. అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రహాం గారికి ఖచ్చితంగా చెప్పాడు, నీవు నా ఎదుట నిందారహితుడవై జీవించాలి, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, నా మార్గంలో నువ్వు నడవాలి, నా ఎదుట నిందారహితుడవై నీవు ఉండాలి, ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుడను. చాలా స్పష్టంగా తెలియజేశాడు దేవుడు. అంటే ఈరోజు మనము దేవుణ్ణి నమ్ముకున్నాము అని అనుకుంటే, చెప్పుకుంటే సరిపోదు, దానికి తగినట్లుగా మనం జీవించేవారమై ఉండాలి. లేకపోతే దేవుని ద్వారా మనకు ప్రతిఫలం అనేది రాదు. దేవుని ద్వారా ఆశీర్వాదము, దీవెన అనేవి మనకు రావు. కేవలము ఈరోజు మనలో 90% మంది క్రైస్తవులు కేవలం చెప్పుకునేవారుగానే ఉంటున్నారు. ప్రియులారా, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో మనం జీవిస్తూ ఉంటామో, క్రైస్తవులుగా చెప్పుకుంటూ కూడా, అలాంటి వారికి ఖచ్చితముగా శిక్ష ఉన్నది. ఒకవేళ మనం ఎలా బ్రతికినా కూడా దేవుడు మనల్ని కనికరించి నేరుగా పరలోకానికి తీసుకుంటాడు అని ఒకవేళ మనం అనుకుంటే, ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, మన భక్తి ఎలా ఉన్నదంటే కేవలం 1 గంట, అది ఆదివారం మాత్రమే. ఆ చర్చిలో కూర్చున్న కాసేపు కూడా అనేక మంది మొబైల్స్లోనే ఉంటున్నారు. ఇంటిలో మొబైల్సే, ఉద్యోగాల్లో మొబైల్సే, సంఘానికి వచ్చినా కూడా మొబైల్స్లోనే కాలం గడుపుతున్న క్రైస్తవులు 90% కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇది వాస్తవం. ఇక మనం ఇళ్ళకి వెళ్ళామంటే సినిమాలు చూసేవాళ్ళు, సీరియళ్ళు చూసేవాళ్ళు, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నేను నా కళ్ళారా చూశాను. చూడకుండా నేనేవి చెప్పటం లేదు. ఎన్నో గృహాల్లో ప్రార్థనలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ క్రైస్తవ కుటుంబాల్లో నేను నేరుగా చూసినవి ఏంటంటే, సినిమాలు చూడడము, సీరియళ్ళు చూడడము, కుటుంబ సమేతంగా లోకంలో ఆనందించడము, లోకంలో సంతోషించడము, లోక సంబంధమైన కార్యక్రమాల్లో సంతోషించడము, ఇవన్నీ క్రైస్తవులుగా మనం చేస్తూ దేవుడు చూసి చూడనట్టుగా క్షమించి పరలోకం ఇస్తాడు అని ఒకవేళ మనం అనుకుంటే, దేవుడు ఖచ్చితంగా అన్యాయస్తుడు అవుతాడు. మీరు బాగా ఆలోచన చేయండి. ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. మనము క్రైస్తవులు అని పేరు పెట్టుకొని లోకస్తులుగా, లోక సంబంధులుగా మనం జీవిస్తున్నట్లయితే, అలా జీవిస్తూ కూడా మనకు పరలోకం ఇస్తాడని మనం అనుకుంటే, ఇది కేవలము మన భ్రమే కానీ నిజము కానే కాదు. గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, నేను ఏం చేసినా పరలోకం దేవుడు ఇస్తాడు అని అనుకుంటే, దేవుడు న్యాయవంతుడు అనే మాట అబద్ధం అవుతుంది. ఎందుకంటే క్రైస్తవుడని పేరు పెట్టుకున్న నీవు లోకంలో జీవించి
లోకస్తులు, దేవుణ్ణి తెలియని వాళ్ళు కూడా లోకంలో జీవిస్తే నీకు పరలోకం ఇచ్చిన దేవుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? చెప్పండి. నీకు పరలోకం ఇచ్చినటువంటి దేవుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? అవునా కదా? ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులరా, మనము మోసంలో బ్రతకూడదు, భ్రమలో మనం ఉండకూడదు. దేవుడు ఖచ్చితంగా న్యాయవంతుడే. ఒక తీర్పు దినాన్ని దేవుడు నియమించాడు కదా. ఆ తీర్పు దినములో క్రైస్తవులకి, అంటే నామకార్థ క్రైస్తవులకి, లోక సంబంధమైన జీవితాలు జీవించిన క్రైస్తవులకి శిక్ష ఉన్నది, గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్నిల్లో ఉన్న అందరికీ కూడా, దేవుని నమ్మని ప్రతి ఒక్కరికి కూడా శిక్ష ఉన్నది. ఇలా అయితేనే దేవుడు న్యాయవంతుడు అవుతాడు. అవునంటారా కాదంటారా? ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి పరిశుద్ధమైనటువంటి జీవితానికి విలువనిచ్చి దేవుని వాక్యానుసారంగా లోకాన్ని ద్వేషిస్తూ, పాపాన్ని ద్వేషిస్తూ దేవునికి దగ్గరగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి మాత్రమే జీవ పునరుద్ధానములో చోటు ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా శిక్షలో పాలు పొందుతారు. అందుకే యాకోబు గారు ఏమన్నారు తెలుసా? మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. ఎందుకు? బోధకులుగా ఉంటూ కూడా లోక సంబంధులుగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా రేపు తీర్పు దినములో శిక్ష ఉన్నది. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన పక్షపాతి కాడు, ఆయన అన్యాయస్తుడు అంతకంటే కాదు. ఇంకా నన్ను అడిగితే, క్రైస్తవులుగా క్రీస్తు యొక్క పవిత్రమైన రక్తములో కడుగుబడి ఒక నూతనమైన మార్గంలోకి వచ్చి తెలిసి తెలిసి తప్పులు చేస్తున్న మనకే ఎక్కువ శిక్ష ఉంటుందని నా యొక్క తాత్పర్యం. కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా, దేవుని వాక్యం విషయంలో ఎప్పుడూ కూడా మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనము జీవ పునరుద్ధానములో పాలిభాగస్తులు కావాలంటే దేవుడు చెప్పింది చేయటానికి మనం ఎప్పుడూ కూడా ప్రయత్నము చేయాలి. అది వాస్తవం. అలా చేయని నాడు ఖచ్చితంగా మనకి శిక్షలో పాలు ఉంటుంది. కాబట్టి క్రైస్తవులకు తగినట్లుగా మనం జీవించాలి. ఎలా జీవించాలి? క్రైస్తవులకు తగినట్లుగా మనం జీవించాలి. అదే ప్రభుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో కొన్ని విలువైనటువంటి మాటలు ప్రభుల వారు మనకు తెలియజేశారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూద్దాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి, చింతింపకుడి, చింతింపకుడి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. క్రైస్తవులుగా, ఆయనను వెంబడించేవారుగా, ఆయనను నమ్మిన వారుగా మన జీవితం ఎలా ఉండాలంటే చింతింపకుడి అంటున్నాడు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? చింతింపకుడి. దేని గురించి? ఈరోజు అనేక మంది చింతలు కలిగి ఉన్నారు. భయం, భయం, రేపటి గురించి భయం. ఏం తినాలి భయం, ఏం కట్టుకోవాలి, ఎలా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక స్థలం తీసుకోవాలి, లేకపోతే ఒక మంచి కారు తీసుకోవాలి. ఆలోచనలు ఉన్నాయా లేదా? అనేక మంది ఇలాంటి చింతలు కలిగి ఉన్నారు. నా కూతురికి ఎలా వివాహం చేయాలి, ఒక ఇల్లు కొనాలంటే ఇంత అమౌంట్ ఉండాలి, అవునా కదా? పిల్లల్ని బాగా చదివించాలి, గొప్ప చదువులు చదివించాలి. లోక సంబంధమైన ఒక మంచి భవిష్యత్తును కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవులుగా మనకుండవలసినటువంటి చింత ఇది కాదు. ఇది తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనం క్రైస్తవులుగా మనకుండవలసినటువంటి చింత ఇది కాదు. ఏది కాదు? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, రేపటి గురించి, రేపు ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి,
వీటి గురించి చింతించకూడదు. ఎందుకు చింతించకూడదు అంటే అక్కడ ఒక వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే 27వ వచనం చూడండి. 27వ వచనంలో, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు. ఒకవేళ మనము చింతలో మునిగిపోయి ఉంటే, చింతిస్తూ ప్రతిరోజు దిగులు పడుతూ భయపడుతూ మనం జీవిస్తున్నామంటే, రేపటి గురించి ఆలోచిస్తూ, ఈ తినే వాటి గురించి, కట్టుకునే వాటి గురించి, త్రాగే వాటి గురించి, నివాసాల గురించి, భవిష్యత్తు గురించి మనము ప్రతిరోజు చింతిస్తూ భయపడుతూ మనం బ్రతుకుతున్నామంటే, దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ, మీరు చింతించుట వలన ఎవడు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు అంటే చింతించటం వలన ప్రయోజనం లేదు అని చెప్తున్నాడు. చింతించటం వలన ప్రయోజనం లేదు, చింతించటం వలన చాలా నష్టాలు ఉన్నాయి. మనకి గుర్తుపెట్టుకోండి, చింతించటం వలన చాలా నష్టాలు ఉన్నాయి. చింతించటం వలన మనకు వచ్చేవేంటో తెలుసా? ఆశీర్వాదాలు కాదు, చింతించటం వలన మనకు వచ్చేవి అనారోగ్యాలు. ఏమొస్తాయి? చింతించటం వలన అనారోగ్యాలు. అనారోగ్యం వస్తుంది, మానసికమైనటువంటి అనారోగ్యం, శారీర సంబంధమైన అనారోగ్యం, ఆత్మీయ అనారోగ్యం. చూడండి, ఇలాంటివన్నీ వస్తాయి. ఇలాంటి వలన మనము మన జీవితాన్ని నష్టపోతాము, ఇంకా ముందుకెళితే త్వరగా చనిపోతాము. గుర్తుపెట్టుకోండి, చింతించేవాళ్ళు, అతిగా ఎక్కువగా చింతించేవాళ్ళు, రేపటి గురించి చింతించేవాళ్ళు, బాధల్లో ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు క్షీణించుకొని పోతారు. దేహం అనారోగ్య పాలవుతుంది, మన జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. ఇంకా నిపుణులు చెప్తున్న వాటిని బట్టి త్వరగా చనిపోతారని కూడా చెప్తున్నారు. చూడండి, మనము చింతించడం వలన మన దేహములో రక్త ప్రసరణ, అలాగే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు, నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయట. ఇవి డాక్టర్లు చెప్తున్నటువంటి నిజాలు. అందుకే కొంతమంది వైద్య నిపుణులు వీటిని సూచిస్తున్నారు. చూడండి, అంటే చింతించడం వలన మనకు వచ్చేవి ఏంటి చెప్పండి? నష్టాలు. ప్రభు ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఈరోజు వైద్య శాస్త్రము అభివృద్ధి చెందిన తర్వాత శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పరిశోధన చేసి చెప్తున్నారు. ప్రభు ఎప్పుడు చెప్పారు ఇది? చింతిస్తే మీకు నష్టం, చింతిస్తే మీకు అనారోగ్యం, చింతిస్తే మీరు త్వరగా ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి, మీ మీద వ్యాధులు దాడి చేస్తాయి. చూడండి, నరాల వ్యవస్థ దెబ్బతింటుంది, రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది, గుండెకు సంబంధించినటువంటి వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే ఒక డాక్టర్ ఏమన్నాడంటే, ఎక్కువగా పని చేసి చనిపోయిన వాళ్ళని నేను చూడలేదు, కానీ ఎక్కువగా చింతించి చనిపోయిన వాళ్ళని నేను చూశాను ఎక్కువ మందిని అని చెప్పాడు ఒక డాక్టర్. చూడండి, అంటే చింతించి మనం ఏం చేసుకుంటున్నాం? మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. ఈ లోకాన్ని త్వరగా విడిచిపెట్టి మనం మన జీవితాన్ని ముగించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు చింతలో ఉన్నటువంటి మనకు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు చింతించవద్దు అని చెప్తున్నాడు. బైబిల్లో అనేక సార్లు మనకి కనిపించే మాట ఏంటో తెలుసా? మీరు భయపడవద్దు అంటాడు దేవుడు. మీరు భయపడవద్దు. పాత నిబంధనలో భక్తులను దర్శించినప్పుడు దేవుడు నీవు భయపడవద్దు అన్నాడు. గిద్యోనును దర్శించినప్పుడు నీవు భయపడవద్దు అన్నాడు. మరియా భయపడకు అన్నాడు. భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు? నేనున్నాను అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. నేనున్నాను, భయపడవద్దు. ఇక్కడ ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే, మీరు చింతింపకుడి. మనము వాటి గురించి చింతించకూడదట. భవిష్యత్తులో మనము ఎలా బ్రతకాలి అనే విషయాల మీద మనము చింత కలిగి ఉండకూడదట. మన అవసరాల గురించి మనము ఎక్కువగా ఆలోచించేవారుగా ఉండకూడదట. అలా వాటిలో ఒకవేళ మనం నిమగ్నం అయిపోతే మన జీవితానికే నష్టం వాటిల్లుతుంది.
అయితే మనము వేటి కొరకు చింత కలిగి ఉండాలి? మనం వేటి కొరకు చింత కలిగి ఉండాలి అంటే ఒక మాట చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఎవరైనా చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు. పౌలు గారికి ఏ చింత ఉన్నదట? సంఘములన్నింటిని గూర్చినటువంటి చింత నాకు కలదు. అంటే మనకు క్రైస్తవులుగా మనకు ఎలాంటి చింత ఉండాలి అంటే, మన అవసరాల గురించినటువంటి చింత కాదు. మనం కలిగి ఉండవలసింది మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి చింత. మన పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుకోవాలనేది మనకున్నటువంటి ఆశ. కానీ దానికంటే ఎక్కువగా మనకు ఉండవలసినటువంటి ఆశ ఏంటంటే, మన పిల్లల ఆధ్యాత్మిక జీవితము బాగుండాలి. వారు ఎదుగుతున్నప్పుడు దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారుగా వారు ఎదగాలి. దానికంటే ముందు మన వ్యక్తిగత జీవితము, ఆత్మీయ జీవితము దేవునితో ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవులకి. అవునా కదా? మన ఆత్మీయ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, మన పిల్లల ఆధ్యాత్మిక జీవితాలని మనం కట్టేవాళ్ళుగా ఉండాలి. మన కుటుంబాన్ని ఆధ్యాత్మిక జీవితంలో మనం నిలవబెట్టుకోవాలి. ఈ ఆధ్యాత్మికత అనేది మన జీవితానికి పునాది లాంటిది. ఈ పునాది సరిగా లేదనుకోండి, నీ పిల్లల్ని నువ్వు గొప్పవారిగా చదివించినా కూడా ప్రయోజనం లేదు. వాళ్ళకి ఒక భౌతికమైన అందమైన జీవితాన్ని నీవు ఇచ్చినా కూడా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితము బాగులేనప్పుడు వాళ్ళ జీవితాలు పతనమైపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ పునాది బాగులేదు. ఒక బిల్డింగు అది అనేక సంవత్సరాలు అలాగే నిలబడి దృఢంగా ఉండాలంటే ఏం బాగుండాలి? దాని పునాది బాగుండాలి. పునాది లేకపోతే బిల్డింగ్ పేకమేడలాగా కూలిపోతుంది. గుర్తుపెట్టుకోండి. పునాది బాగుండాలి. నీ పిల్లలు దీర్ఘకాలము ఒక గొప్ప దేవునికి నచ్చిన జీవితము, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలంటే వాళ్ళని నువ్వు లోక సంబంధంగా గొప్పగా చదివించడం కాదు. అలాగని అది ఉండకూడదని నేను చెప్పటం వల్ల. కానీ క్రైస్తవులుగా ఈరోజు మనం వాటి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. అది తప్పు. గుర్తుపెట్టుకోండి, అది తప్పు. దానికంటే ఎక్కువగా మనం దేని మీద ఫోకస్ చేయాలంటే మన ఆధ్యాత్మిక జీవితం మీద మనము ఫోకస్ చేయాలి, దృష్టిని కేంద్రీకరించాలి. లేకపోతే మన జీవితము పతనమైపోతుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా పతనమైపోతుంది. చూడండి, ఉదాహరణకి మనం ఆలోచన చేద్దాం. లోతు గారు ఉన్నారు. లోతు గారు ఆయన సొదొమ పట్టణాన్ని ఎంపిక చేసుకున్నాడు, బాగుంటుంది వ్యాపారం చేయడానికని. అవునా కదా? కానీ ఏమైపోయింది ఆయన ఆధ్యాత్మిక జీవితం? ఆయన ఆధ్యాత్మిక కుటుంబం ఏమైపోయింది చెప్పండి? కూలిపోయింది, విషాదముతో ముగించబడింది. తన నీతిని బట్టి రక్షింపబడ్డాడేమో కానీ అస్తవ్యస్తమైపోయింది ఆయన కుటుంబం. అవునా కదా? ఆలోచన చేయండి. ఎవరు బాగుపడ్డారు? ఆయన నీతిమంతుడే, కానీ ఆయన కుటుంబం ఏమైంది? ఆలోచన చేయండి. లోతు గారు చేసిన పొరపాటు ఏంటంటే, ఆయన భౌతిక సంబంధమైన జీవితము, భవిష్యత్తు మీద దృష్టి పెట్టాడే కానీ మనం అక్కడికి వెళితే మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందో అనే విషయాలపైన ఆయన దృష్టిని కేంద్రీకరించలేదు. దానివలన ఏమైంది? దేవుడు చెప్పినటువంటి మాటల్ని మీరారు. లోతు భార్య తిరిగి చూసింది. ఆమె ఎందుకు తిరిగి చూసింది? ఆమె నీతిమంతుని భార్యే, కానీ ఆమెలో నీతి లేదు. లోక సంబంధమైన ఆశలు. దేవుడు మీరు పరిగెత్తండి, వెనక్కి తిరిగి చూస్తే మీ పని అంతే చెప్పాడు. అయినా లోతు భార్య ఏం చేసింది? తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. కూతుర్లు ఏం చేశారు? కుమార్తెలు తండ్రితోనే వాళ్ళు పాపం చేశారు. చూడండి, ఇక ఆయన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, లోక సంబంధమైన వాటి మీద మనం దృష్టిని కేంద్రీకరించకూడదు. క్రైస్తవులుగా
అది మన బాధ్యత. అది ప్రభువు మనకు ఆజ్ఞాపించినది. గుర్తుపెట్టుకోండి, ప్రభువు అది మనకు ఆజ్ఞాపించినది. అలా కాదండి నేను ఇలాగే వెళ్తానని మీరు అనుకుంటే మన జీవితంలో కొరత అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. తృప్తికరమైన జీవితం అనేది మన జీవితంలో ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనము పరలోక సంబంధమైన విషయాల మీద దృష్టిని పెట్టకుండా కేవలము లోక సంబంధంగానే మనం బాగుండాలని కోరుకుంటూ మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే మన జీవితంలో ఎప్పటికీ కొరత ఉంటూనే ఉంటుంది. ఒక తృప్తికరమైన, సమాధానకరమైన, దేవుడిచ్చే శాంతికరమైన జీవితాన్ని మనం జీవించలేము. ఇది మీరు రాసి పెట్టుకోవాలి. పాత నిబంధనలో కూడా మీరు గ్రహిస్తే ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దేవుని యొక్క మాటల్ని దశమ భాగం విషయంలో కానీ, సబ్బతు దినం ఆచరించటం విషయంలో కానీ, పేదలకు సహాయము చేయటం విషయంలో ఎప్పుడైతే వాళ్ళు నిర్లక్ష్యం చేశారో వాళ్ళ మీదకి కరువుని, ఇంకా ప్రకృతి వైపరీత్యాలని దేవుడు అనుమతించాడు. పాత నిబంధన మీరు చదువుకోండి కావాలంటే. ఎందుకంటే వాళ్ళు దేవుడిచ్చిన ఆజ్ఞల్ని స్పష్టంగా వాళ్ళు మీరారు. దశమ భాగం విషయంలో కానీ, అంటే పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా, ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. సబ్బతు దినాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాలి. అలాగే పేదల్ని వాళ్ళు కనికరించాలి. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి పేదల్ని కనికరించాలి. ఇంకా సమాజంలో ఉన్న పేదలను కూడా వాళ్ళు కనికరించాలి. కానీ వాటి మీద వాళ్ళు ఎప్పుడైతే నిర్లక్ష్యం చూపారో వాళ్ళ మీదకి కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులని దేవుడు అనుమతించాడు. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని, ఆధ్యాత్మిక జీవితానికి మనం విలువివ్వకుండా, దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధమైన జీవితానికి మనం విలువివ్వకుండా, లోకాన్ని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి ఆ జీవితాన్ని మనం ఆస్వాదిస్తే మన జీవితంలోకి కూడా దేవుడు కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా అనుమతించి తీరుతాడు. కాబట్టి మన దృష్టి వేటి మీద ఉండాలి? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, వీటి మీద కాదు. ప్రభు ఏమంటున్నాడో ఇంకా చూడండి. తర్వాత ప్రభులు వారు ఏమన్నారంటే, చూడండి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఇవి మనం ఆలోచిస్తున్నా ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం ధరించుకోవాలనేవి ఇవి తాత్కాలికమైనవి. ఇవేంటివి? ఇవి తాత్కాలికమైనవి. మనము తాత్కాలికమైన వాటి మీద మనసు పెట్టేవాళ్ళుగా ఉండకూడదు. మనము శాశ్వతమైన వాటి మీద దృష్టి పెట్టేవాళ్ళుగా మనము ఉండాలి. మన ప్రాణము, మన దేహము శాశ్వతంగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? మనం పరలోక సంబంధమైన విషయాలపైన దృష్టి పెట్టాలి. పైన కూడా మనం చూస్తే ధనానికి మనము విలువిచ్చేవారిగా కాదు, ఈ ధనాన్ని భూలోకంలో దాచుకోవడం కాదు, పరలోకంలో ధనాన్ని దాచుకోమని చెప్పాడు. అవునా కదా? పరలోకంలో ధనాన్ని దాచుకోమని చెప్పాడు. అంటే యేసుప్రభులు వారు మనకు బోధిస్తున్నది ఏంటంటే మన దృష్టి లోక సంబంధమైన వాటి మీద కాదు, పరలోక సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉండాలి. అవి శాశ్వతమైనవి కాబట్టి వాటి మీద మన దృష్టి ఉండాలి. తర్వాత చూడండి, వీటన్నింటి గురించి ఎవరు ఆలోచిస్తారో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. ఆ వచనం ఎక్కడ ఉంటుందో చూడండి, 31వ వచనములో. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. మీరు అన్యజనులా? నేను అన్యజనుడునా? చెప్పండి. కానీ ఈరోజు మనము అన్యజనుల్లాగా బ్రతుకుతున్నాం. ఎలా చెప్పగలమంటే మనం ఎప్పుడు చూసినా కూడా మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే లోక సంబంధమైన వాటి మీదే. అన్ని చింతలే మనకి. రేపేం వండుకోవాలి, రేపేం తినాలి, రేపేం బిర్యానీనా, చికెనా, మటనా, ఫిషా, ఈరోజే ప్లాన్ వేస్తాం మనం. అవునా కదా? తర్వాత ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, మనం ఎలాంటి బట్టలు, వస్త్రాలు ధరించుకోవాలి, వీటి గురించే. చూడండి, లోకంలో ఉన్నవాళ్ళు వీటి గురించే ఆలోచన చేస్తారు. ఆకర్షణీయమైనటువంటి బట్టలు కట్టుకోవాలి, అద్భుతమైనటువంటి ఆహారం తినాలి, అద్భుతమైనవి తాగాలి. చూడండి, లోకంలో సంతోషంగా జీవించాలి, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో జీవించాలి, మంచి చదువుకోవాలి,
మంచి ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలి. అవునా కదా? ఇలాంటివి ఆలోచన చేస్తారు లోక సంబంధమైన వాళ్ళు. యేసుప్రభులు వారు చెప్తున్నారు, మనము వీటి గురించి ఆలోచిస్తున్నామంటే మనం కూడా ఎవరమే? అన్యజనులమే. మనము దేవుని పిల్లలు కాదు. చూడండి, ఒక్కటే మనం గ్రహించాలి ఇక్కడ. అన్యజనులు భౌతికమైన విషయాలపైన దృష్టిని పెడతారు. ఆధ్యాత్మిక జీవితంతో వాళ్ళకి అవసరత లేదు. అవునా కదా? ఆత్మీయ జీవితం గురించి వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఈ లోక సంబంధంగా జీవిస్తారు, లోకస్తులు కాబట్టి లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెడతారు. కానీ మన దృష్టి వేటి మీద ఉండాలి? మన దృష్టి దేవుని మీద, దేవుని పనుల మీద మన దృష్టి ఉండాలి. అవునా కదా? ఇదే వాళ్ళకి మనకి తేడా. ఇదే వాళ్ళకి మనకి తేడా ఇక్కడే కనిపించాలి. మన దృష్టి ఆధ్యాత్మిక విషయాలపైన ఉండాలి, దేవుని వాక్యాలపైన ఉండాలి, దేవుని మాటలపైన ఉండాలి. అందుకే ప్రభు ఏం చెప్పారు? మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమన్నాడు? క్రైస్తవులుగా మనం మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే, మనం వేటి మీద దృష్టి పెట్టాలంటే దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మనము నిరంతరము వెదికేవారిగా ఉండాలి. నిరంతరము అంటే దేవుని యొక్క రాజ్యాన్ని వెతకటం ద్వారా, ఆయన నీతిని వెతకటం ద్వారా మన జీవితాన్ని ఆధ్యాత్మికతలో మనం నడిపించుకోవాలి, కట్టుకోవాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడం అంటే ఏంటి? ఆయన వాక్యాన్ని మనము ఫాలో అవ్వడం. అవునా కదా? మనం కేవలము ప్రభువుని నమ్మి మన పాపాలను ఆయన రక్తం ద్వారా కడిగి పవిత్రపరచుకొని మనం అలాగే ఉండిపోతే కుదరదు. దానికి బదులుగా మనం ఏం చేయాలంటే నీతియుక్తమైనటువంటి పనులు మనము జరిగించాలి. దేవుడు కోరుకున్నటువంటి పనులు మనము జరిగించాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే మన పవిత్రతను మనము కాపాడుకోవాలి, పరిశుద్ధమైనటువంటి జీవితంలో మనం జీవించాలి. ఆ తర్వాత దేవుని యొక్క సువార్త పనిలో మనము పాలిభాగస్తులుగా నిరంతరము ఆయన రాజ్యాన్ని కట్టే పనిలో మనము ఉండాలి. అలాగే సంఘములో విశ్వాసులకు పరిచర్య చేసేవాళ్ళుగా కూడా మనం ఉండాలి, విశ్వాసులకు సేవ చేసేవాళ్ళుగా కూడా మనం ఉండాలి, వాళ్ళ అవసరాల్లో పాలు పొందేవారిగా కూడా మనం ఉండాలి. ఇంకా దీనికి మించి మనం ఆలోచన చేస్తే కేవలము సంఘంలో ఉన్న విశ్వాసులకే కాదు, సమాజంలో ఉన్న పేదలను కూడా మనం పట్టించుకోవాలి. ఏం చేయాలి? సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని కూడా మనం పట్టించుకోవాలి, పేదలను కూడా మనం పట్టించుకోవాలి. వాళ్లకు కావలసినటువంటి సహాయాన్ని కూడా మనము చేసేవారిగా ఉండాలి. దాని ద్వారా క్రీస్తు యొక్క ప్రేమను మనము ఇతరులకు కనుపరిచి వారిని ప్రభు దగ్గరికి మనము ఆకర్షించాలి. అవునా కదా? ఇప్పుడు ఒక వ్యక్తి ప్రభువుని ఎలా తెలుసుకుంటాడంటే ప్రకటించటం ద్వారా, అలాగే ప్రేమను కనపరచటం ద్వారా. ఇందులో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమను కనపరచటం ద్వారా. అవునా కదా? ఎంతోమంది మిషనరీలు పేదలను చేరదీసి వాళ్ళను ప్రేమించి వాళ్ళ అవసరాలు తీర్చారు. వాళ్ళకు కావలసినటువంటి వైద్యాన్ని, ధనాన్ని, చదువుని అందించారు. చూడండి, ఇలా చేయటం ద్వారా వాళ్ళు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకొని ప్రభువుని వాళ్ళు హత్తుకుంటారు. అవునా కదా? ఆలోచన చేయండి. మరి మన బాధ్యత ఏంటి క్రైస్తవులుగా అంటే వీటి మీద మనం ఫోకస్ చేయాలి. మొట్టమొదటిగా చూడండి, వీటి మీద కనుక మనము మొట్టమొదటిగా ఫోకస్ చేస్తే మనం వేటి గురించి అయితే చింతిస్తున్నామో అవి దేవుడు నీకు ఇస్తాడు.
నువ్వు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, వీటి గురించే కదా ఆలోచన చేస్తున్నావు. అవి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అవి నీకు అనుగ్రహించబడాలి అంటే నీవు మొదట ఫోకస్ చేయవలసింది వాటి మీద కాదు, దేవుని రాజ్యం పైన, దేవుని నీతి పైన, దేవుని వాక్యం పైన. దేవుని పనుల్లో నీవు ఉండాలి, దేవుని రాజ్యము కట్టబడే పనిలో నీవు ఉండాలి, సువార్తను ప్రకటించే పనిలో నీవు ఉండాలి. ప్రభువు నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని, ప్రపంచ ప్రజల కొరకు లోక రక్షకుడుగా ఆయన వచ్చి చేసినటువంటి ఆ పుణ్య కార్యాన్ని నీవు ప్రపంచ ప్రజలకు తెలియజేసేవాడిగా నీవు ఉండాలి. ఆయన ప్రేమను తెలియజేసేవాడిగా, ఆయన త్యాగాన్ని తెలియజేసేవాడిగా నీవు ఉన్నప్పుడు ఆయన పనిలో నీకేం కావాలో ఆయన నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాన్ని బలపరచడానికి ప్రభులు వారు ఏం చెప్పారో తెలుసా? చూడండి, మనం ఆయన మీద నమ్మకం ఉంచాలని ప్రభులు వారు మనకేం చెప్పారంటే, చూడండి తర్వాత మాటలో మనం చూస్తే, తర్వాత మాటలో ఏమన్నాడంటే ప్రభుల వారు 26వ వచనం చూడండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఏమన్నాడు? ఆయన్ని మనం నమ్మాలని, చూడండి, ఆయన్ని మనం నమ్మాలని ప్రభులు వారు ఒక చక్కటి ఉదాహరణ మనకి చెప్తున్నారు. ఆకాశ పక్షులను చూడండి, అవి చింతించవు, రేపటి గురించి చింతించవు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. అలాంటప్పుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు. వాటికంటే మనం శ్రేష్ఠులమా కాదా? శ్రేష్ఠులమా కాదా? మనం శ్రేష్ఠులం వాటికంటే, ఆకాశ పక్షుల కంటే, అరణ్యములో జంతువుల కంటే, సముద్రంలో చేపల కంటే, ఆకాశంలో విహరించే పక్షుల కంటే, నేల మీద ప్రాకే పురుగుల కంటే, పశువుల కంటే మనిషి గొప్పవాడు. ఎందుకు మనిషి గొప్పవాడు? మనిషి తన స్వరూపములో చేసుకున్నాడు దేవుడు మనిషిని. అవునా కదా? మనము ఆయన పిల్లలం, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము, ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. పక్షులు, జంతువులు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కాదు. అవునా కాదా? ఆలోచన చేయండి. మనము వాటికంటే శ్రేష్ఠులము, మనం ఆయన పిల్లలము. ఇప్పుడు మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన మామూలు వాడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఒకేసారి నిన్ను రాత్రికి రాత్రే శ్రీమంతుడిగా చేయగలడానికి పెద్ద విషయం కాదు, కానీ అలా ఆయన చెయ్యడు. అలా ఒకవేళ ఆయన చేస్తే అది నీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టం. గుర్తుపెట్టుకోండి. ఆయన తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. నీవు ఆయన మార్గంలో ఉంటే, ఆయన మార్గంలో ఉంటే తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నీ వ్యక్తిగత జీవితాన్ని అద్భుతంగా ఆయన నిర్మిస్తాడు, అద్భుతంగా నిర్మిస్తాడు. నీ పిల్లల భవిష్యత్తు, వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదువుకొని బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ నీకంటే గొప్పగా నీ పరలోకంలో ఉన్న దేవుడు నీ పిల్లల గురించి ఆలోచన చేస్తున్నాడు. తెలుసా? నీ పిల్లలు తాత్కాలికంగా బ్రతికితే బాగుంటే చాలని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు అలా అనుకోవడంలా. నీ పిల్లల భవిష్యత్తు తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా బాగుండాలని దేవుడు కోరుకుంటాడు. తెలుసా? అందుకే మనం తొందరపడి ఏం చేస్తామంటే, భౌతికమైన వాటి మీద మనము ఫోకస్ పెట్టి మన పిల్లల్ని ఆధ్యాత్మిక జీవితానికి దూరం చేస్తాం. మనం గుర్తుపెట్టుకోండి, మన పిల్లల్ని ప్రార్థనకి, అలాగే పాటలకి, దేవుని సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన వాతావరణానికి దూరం చేస్తాం. ఆ తప్పు మనం ఎప్పుడు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు ఒకంత భౌతికమైన విషయాలపైన నష్టపోయినా పర్వాలేదు, ఆధ్యాత్మిక జీవితంలో మాత్రం వాళ్ళు బలపడాలి. దేవుని సంబంధమైన వాతావరణంలో మన పిల్లలు చక్కగా బ్రతకాలి. దేవుడు శాశ్వతమైన వాటి మీద ఆయన దృష్టి పెట్టమని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని
తీర్చిదిద్దుకుంటామో, ఆధ్యాత్మిక జీవితం అనే పునాదితో మన జీవితాన్ని మనం కట్టుకుంటామో, మన వ్యక్తిగత జీవితం కానీ మన కుటుంబ జీవితం కానీ బలంగా ఉంటుంది. బలంగా మనం ఆయన మీద ఆధారపడాలి. ప్రతిరోజు ఆయన మీద మనం ఆధారపడాలి. అందుకే రేపటి గురించి చింతించొద్దు అంటున్నాడు దేవుడు. ఏనాటి కీడు ఆనాటికి చాలు అంటున్నాడు. అంటే ప్రతిరోజు మనకి ఇబ్బందులు ఉంటాయి. ఉంటాయా ఉండవా? చాలామంది అనుకుంటారు క్రైస్తవులు అయితే ఏ ఇబ్బందులు ఉండవని. అది చాలా పొరపాటు. ప్రభు ఏమన్నాడంటే మీకు లోకంలో శ్రమ. ఏమన్నాడు ప్రభు? మీకు లోకములో శ్రమ, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చూడండి, మనకి ప్రతిరోజు ఈ జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో ప్రతిరోజు మనకి దేవుని యొక్క దయ కావాలి. ఏం కావాలి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ కావాలి. మనకి ప్రతిరోజు కావాలి. ప్రతిరోజు మనకి ఆయన దయ, ఆయన కృప కావాలి. అందుకోసమే దేవుడు ఆయన మీద మనం ఆధారపడే విధముగా మనకి ఇక్కడ బోధిస్తున్నాడు. ప్రతిరోజు ఆయన మీద మనం ఆధారపడాలి. అంటే మనము భవిష్యత్తు గురించి ప్రణాళికలు మనం వేసుకోవడం కాదు. మనం భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలంటే మన ఆధ్యాత్మిక జీవితం గురించి ప్రణాళిక వేసుకోవాలి. పౌలు గారు దేని గురించి చింత కలిగి ఉన్నాడు? ఆయన సంఘములన్నింటి గురించినటువంటి చింత, ఆయన ఆధ్యాత్మిక జీవితం గురించి చింత, సంఘాల గురించి చింత, దేవుని పని ప్రకటించడంలో చింత ఆయనకి. మనకుందా చెప్పండి? దేవుని కార్యక్రమాలపైన మనకి చింత ఉన్నదా? చూడండి, దేవుని పనిలో కనుక మనం ఉంటే మనం వేటి గురించి చింతించము. ఎందుకంటే మనం దేవుణ్ణి కలిగి ఉన్నాము, మనము పరలోకపు తండ్రిని కలిగి ఉన్నాము. మన చింత యావత్తు కూడా మనం ఆయన మీద వేసాము. మనము ఈ భౌతికమైన వాటి గురించి చింతిస్తూ జీవిస్తున్నామంటే, ఒక దైవజనుడు ఏమన్నాడంటే అది కూడా పాపమే అన్నాడు. ఏమన్నాడు? మనం చింతించటం కూడా పాపమే అన్నాడు. ఏ చింత? లోక సంబంధమైన చింత, అది కూడా పాపమే అన్నాడు. ఎందుకంటే నీవు ప్రతిరోజు ఈ తినడం గురించి, కట్టుకోవడం గురించి, త్రాగడం గురించి ఆలోచిస్తున్నావంటే నీ తండ్రిని నువ్వు విశ్వసించడం లేదని అర్థం. నీ దేవుని నువ్వు అనుమానిస్తున్నావని అర్థం. ఆయన శక్తిని గ్రహించలేదని అర్థం. ఆయన్ని అవమానపరుస్తున్నావని అర్థం. నా అవసరతలు తీర్చలేడు దేవుడు అని నువ్వు అంటున్నావు, నువ్వు చింతించటం ద్వారా. కాబట్టి అది కూడా పాపముతోనే సమానము. కాబట్టి ఇలాంటి లోక సంబంధమైనటువంటి అవసరాల కొరకు చింతించటము మనం దూరం చేసుకోవాలి. ఎప్పుడు మనం వాటికి దూరంగా ఉంటామంటే మన దృష్టిని పరలోక సంబంధమైన వాటి మీద కేంద్రీకరించినప్పుడు, మన దృష్టిని ఆధ్యాత్మిక విషయాలను మనం వెతికినప్పుడు. అందుకే ఇక్కడ 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని చెప్పాడు. అంటే మనం వాటికంటే శ్రేష్ఠులం కాబట్టి, ఆయన పిల్లలం కాబట్టి ఖచ్చితంగా ఆయన మనల్ని పట్టించుకుంటాడు. అవునా కదా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని పట్టించుకుంటారా, మీ పని వాళ్ళని పట్టించుకుంటారా? మొదట ఎవరిని పట్టించుకుంటారు? మీ పిల్లల్ని పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మీ పిల్లలు కాబట్టి. అలాగే దేవుడు కూడా ఇప్పుడు పక్షులు కానీ జంతువులు కానీ ఆయన పిల్లలు కాదు, ఆయన స్వరూపము లేదు. అయినా వాటిని పట్టించుకున్నాడా లేదా? పట్టించుకున్నాడు. మీ ఇంటిలో పని చేస్తున్న పని వాళ్ళ అవసరాలు మీరు పట్టించుకున్నప్పుడు మరి మీ సొంత బిడ్డల అవసరాలు మీరు పట్టించుకోరా? పట్టించుకుంటారు. మరి మీకంటే మనకంటే అన్యాయస్తుడా దేవుడు? కాదు. ఆయన ఖచ్చితంగా మనల్ని పట్టించుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన స్వరూపము, ఆయన పోలిక. అయితే దేవుడు ఇస్తున్నటువంటి భరోసా ఏంటంటే మీరు వాటి మీదే దృష్టిని కేంద్రీకరించకండి, మీకు ఏం కావాలో నాకు తెలుసు. మీరు మీ భవిష్యత్తు గురించి తాత్కాలికంగా బాగుంటే చాలని మీరు అనుకుంటారు. అయితే నేను మీ భవిష్యత్తు శాశ్వతంగా బాగుండాలని నేను కోరుకుంటాను. కాబట్టి మీరు భయపడకండి. ఆదాము గారు తప్పు చేసిన తర్వాత భయపడి దాక్కున్నాడు.
చూడండి, మనం ఈరోజు చింతిస్తూ భయపడుతూ భవిష్యత్తును గురించి భయంతో మనం బ్రతుకుతున్నామంటే దేవునితో నీకున్నటువంటి సంబంధము తెగిపోయింది. గుర్తుపెట్టుకోండి, దేవుని నువ్వు విడిచిపెట్టావు, పాపంలో పడిపోయావు. ఆదాము కూడా ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో భయముతో దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయి దాక్కున్నాడు. చూడండి, కాబట్టి మనం లోకంలో ఉన్న వాటి గురించి భయపడుతూ బ్రతుకుతున్నామంటే ఒకవేళ సంబంధం తెగిపోయిందేమో ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు మన శాశ్వతమైనటువంటి జీవితం గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆదాము వాళ్ళు తప్పు చేసిన తర్వాత ఏ ఆకులు కట్టుకున్నారు? అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకొని వాళ్ళు కట్టుకున్నారు, అవునా కదా? కానీ దేవుడు ఏం ఆలోచన చేశాడు? వాళ్లకు చర్మపు చొక్కాయలను తొడిగించాడు. శాశ్వతమైన పరిష్కారం దేవుడిచ్చేది. వీళ్ళు కట్టుకున్నవి ఆకులు, వర్షం వచ్చినా గాలి వచ్చినా ఉంటాయా? ఉండవు. వర్షం వచ్చినా గాలి వచ్చినా ఉండాలంటే శాశ్వతమైన చర్మపు చొక్కాయలను దేవుడు వాళ్ళకు తొడిగించాడు. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి దేవుడు నేను కోరుకున్నవన్నీ ఇవ్వటం లేదు, కాబట్టి నా దారి నేనే ఎత్తుక్కుంటాను అని చెప్పి దేవునికి వ్యతిరేకమైన మార్గంలో పడిపోయి లోతుగారి వలె ప్రమాదంలో మనం పడిపోకూడదు. అటు మన జీవితాన్ని, మన పిల్లల ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకునేవారుగా మనం ఉండకూడదు. చూడండి, మనకి ఏది శాశ్వతమైన మేలునిచ్చేది? భౌతిక సంబంధమైన జీవితమా లేకపోతే ఆధ్యాత్మిక జీవితమా? ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైనది చెప్పండి? ఆధ్యాత్మిక జీవితం. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితము బలంగా ఉన్నప్పుడు భౌతికమైన జీవితం కూడా ఆటోమేటిక్గా అది బలంగానే ఉంటుంది. ఆలోచన చేయండి, పునాది బలంగా ఉన్నటువంటి గృహము అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. గాలి వచ్చింది, వరద వచ్చింది, వానలు వచ్చాయి, అయినా కూడా తట్టుకొని నిలబడింది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైంది? కూలిపోయింది. దాని పాటు గొప్పది అన్నాడు ప్రభు. కాబట్టి మన జీవితం కానీ మన పిల్లల జీవితం కానీ ఆధ్యాత్మికంగా బలపరచబడాలి, బలంగా ఉండాలి, ప్రభువులో నాటబడాలి, ప్రభువులో ఎదగాలి, ప్రభువులో ఫలించాలి మన జీవితం. అప్పుడు మన వ్యక్తిగత, మన భౌతిక సంబంధమైన జీవితం కూడా ఎంతో బాగుంటుంది. దాని గురించి మనం చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటూ ఆయన పనిలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మనకు కావలసినవన్నీ ఆయన మనకి ఇస్తాడు. మనకు కావలసినవన్నీ తగిన సమయంలో ఆయన మనకి ఇస్తాడు. దీని ద్వారా మన జీవితము ఆశీర్వదింపబడుతుంది, అనేకులకు మాదిరికరంగా మన జీవితము ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము ఇలాంటి జీవితం కలిగి ఉండాలని, క్రైస్తవులకు తగినట్లుగా మనం జీవించాలని. లోక సంబంధులైతే భౌతికమైన వాటి మీద మనసు ఉంచుతారు, మనమైతే మన దృష్టి ప్రప్రథమముగా ఆధ్యాత్మిక విషయాలపైన మన దృష్టిని కేంద్రీకరించి ఆ దిశగా మనం వెళుతూ మన కుటుంబాలు ఆధ్యాత్మికంగా ఆశీర్వదింపబడుతూ అలాగే అనేకులకు ఆశీర్వాదదాయకంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.